విజయవాడలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో పీవీఆర్ ఎలైట్. ఫ్యూచర్ ఇండియా ట్రాన్స్పోర్ట్లో ఏ విధంగా ఉండబోతుంది దానికి ఒక నమూనా ఇప్పుడు ముంబైలో కనిపిస్తుంది. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఈ దృశ్యాలు చూసిన వాళ్ళకి కనువిందుగా ఉంటాయి. ఎందుకంటే ఇండియాలో ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది అని కూడా ఊహించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నవీ ముంబైలో ఈరోజు కనిపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అఫీషియల్గా లాంచ్ చేశారు. వాస్తవానికి ఏప్రిల్ మే నెలల్లోనే దీన్ని ఇనాగ్రేట్ చేయాలనుకుంటే కొంత సమయం పట్టింది. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనట్టుగా ఉంది. మొత్తానికి ముంబైలో 2వ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ప్రస్తుతం ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాకుండా మరొక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎయిర్పోర్ట్ ఇది వినియోగంలోకి వచ్చింది. సో ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లోపలి దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక ఓవరాల్ గా అసలు ఈ ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలు చూడాలన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంటే ముంబై ఇంటర్నేషనల్ సిటీ దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఢిల్లీ కంటే కూడా ఒక ఇమేజ్ హ్యాపెనింగ్ సిటీగా ముంబైకి ఉంది. దానికి తగ్గట్టుగానే దీన్ని ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద డెవలప్ చేశారు. అదానీ గ్రూప్ 75% షేర్తో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్ అయింది. అంటే అదానీ గ్రూపే మెయిన్ గా మెయింటైన్ చేసేటువంటి గ్రూప్ అవుతుంది ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షేర్ చేశారు. అసలు ఈ విజువల్స్, ఈ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఇది మన దేశంలోనే ఉందా అనిపించేట్టుగా 19,650 కోట్ల రూపాయలతో ఫేజ్ 1, ఇది మరొక ఫేజ్ కూడా ఉంది. ఓవరాల్ గా 9 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండిల్ చేసేలాగా 9 కోట్ల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసేలాగా డిజైన్ చేశారు. కానీ ఫస్ట్ ఫేజ్లో మాత్రం 2 కోట్ల మంది ప్యాసింజర్స్ హ్యాపీగా ప్రయాణం, సంవత్సరానికి 2 కోట్ల మంది ప్యాసింజర్స్ ప్రయాణించే విధంగా దీన్ని డిజైన్ చేశారు. దానికి తగ్గట్టుగా దీనిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎమ్యూనిటీస్ కానీ చూస్తే, డిజైన్స్ స్ట్రక్చర్ చూస్తే నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే పేరు పెట్టారు. ఒకసారి చూస్తే ఇది ఇండియాలోనే ఉన్నామా అనిపించే స్థాయిలో దాని లాబీలు కానీ, బ్యాగేజ్ క్లెయిమ్ అంటే ఇక్కడ లగేజ్ విషయంలో, కార్గో హ్యాండిలింగ్స్ విషయంలో, ముఖ్యంగా లగేజ్ అంటే నార్మల్ లగేజ్, కానీ కార్గో హ్యాండిలింగ్స్ విషయంలో కూడా ఇది ముంబై మీద పడేటువంటి ప్రెషర్ని విపరీతంగా తగ్గిస్తుంది. ఎందుకంటే ముంబై ఒక కమర్షియల్ సిటీ, కమర్షియల్ హబ్. వెస్ట్రన్ ఇండియాలో కీ పాయింట్గా మనం ముంబై సిటీని మనం చూస్తాం. 1960 హెక్టార్లలో చేసినటువంటి నిర్మాణం ఇది. దక్షిణ ముంబై ఇది యాన్యువల్ కార్గో హ్యాండ్లింగ్ అనమాట. 3.25 మిలియన్ మెట్రిక్ టన్స్ ఎంఎంటీ అంటే ఫస్ట్ ఫేజ్ మాత్రమే. ఇది ఫుల్గా కంప్లీట్ అయ్యేసరికి ఇది ఆల్మోస్ట్ 9 ఎంఎంటీ హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీతో నిర్మిస్తున్నారు. కార్గో హ్యాండ్లింగ్ కూడా చాలా ప్రధానమైనటువంటి అంశంగా ఇందులో పెట్టారు. ఎందుకంటే ముంబైకి ఈ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా కార్గో హ్యాండ్లింగ్ ద్వారానే జరుగుతుంది అనేటువంటి అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ డిజైన్ని ఆ విధంగా రూపొందించారు. సో ఇది జాతికి అంకితం చేశారు. దేశంలో ముంబై సిటీలో అంటే 2వ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కలిగినటువంటి మొదటి నగరం అవుతుంది ముంబై. మామూలుగా ఉన్నాయి బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఉన్నాయి, కానీ పాత ఎయిర్పోర్ట్ వదిలేసి కొత్త ఎయిర్పోర్ట్గా షిఫ్ట్ అయినాయి. ఇప్పుడు 2 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉండేటువంటి మెయిన్ సిటీ అవుతుంది అనమాట. ఇది మిగతా స్టేట్స్కి ఉండొచ్చు, కానీ ఒకే సిటీకి ముంబై మాత్రమే ఉంది. అందుకే దీని ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. రాబోయేటువంటి రోజుల్లో ప్రధాన నగరాలు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ఈవెన్ హైదరాబాద్ లాంటి వాటికి కూడా రాబోయేటువంటి రోజుల్లో 2వ మెగా ఎయిర్పోర్ట్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రణాళికల్ని కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. దానికి ఒక మచ్చుతునక నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.